అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. బట్ సెకండ్ మ్యారేజ్ మళ్ళీ పూర్ణిమ గారు అన్ని అర్థం చేసుకున్నాకే పెళ్లి చేసుకున్నారా ఆ, మిమ్మల్ని? వాళ్ళకి బాగా తెలుసు. ప్రవీణ గారు డార్లింగ్ డార్లింగ్ అన్ని వర్క్ చేసేటప్పుడు అన్ని అప్పుడు ఉన్నారు కదా, ఉమ్, దాని నుంచి వాళ్ళ బాగానే ఫ్రెండ్స్ మూవ్ చేస్తారు. ఉమ్, ఆయనకి వాళ్ళ మదర్ పూర్ణిమ మదర్, వాళ్ళిద్దరిలో ఒక మంచి కూతురులాగానే ఆవిడ కూడా మనం చూసింది. ఉమ్, నేను అనుకోకుండా అప్పుడు నేను వెళ్ళిపోయా, ఇక్కడ మైండ్ కొంచెం డిస్టర్బ్ ఉన్నది అని చెప్పి వచ్చిన వాళ్ళని అది గురించే మాట్లాడుకున్నారు. కొన్ని రోజుల కన్నాళ్ళు తిరిగేసి రావచ్చు అని చెప్పి నేను నా ఫ్రెండ్స్ మా సింటు తెలుగు 5 మెంబర్స్ అట్టా బాంబే వెళ్ళాను. బాంబే వెళ్ళి గోవా వెళ్ళి మళ్ళీ బాంబేకి వచ్చాను. ఉమ్, బాంబే వచ్చినప్పుడు నేను స్టే చేస్తున్న హోటల్ సీరాక్ అనే హోటల్, అక్కడ ఎక్కువ సౌత్ ఇండియన్ పీపుల్ అని స్టే చేస్తుంటారు. అక్కడ అనుకోకుండా పిఆర్ఓని చూసాను. నన్ను చూసారు, మీరు ఇక్కడ అంటే నువ్వు ఎక్కడ వచ్చావంటే మరి పూర్ణిమ ప్యారిస్ వెళ్తుంది మా మలయాళ పిక్చర్కి సెండ్ ఆఫ్ చేయడానికి కోసం నేను వచ్చానంట. అప్పుడు ఇతను వెళ్ళి చెప్పి పూర్ణిమ దగ్గర, అయ్యో మన ఊరికి వచ్చిండారు, మా ఊరికి వచ్చి మనం ఒకసారి కాపీకైనా పిలవాలి కదా అని చెప్పి వాళ్ళ మదర్ పూర్ణిమ పిలిచారు. అప్పుడు వచ్చి ఈ నవరాత్రి ఫెస్టివల్ జరుగుతుంది. నేను 7 o'clock 7:30 వెళ్ళా. ఉమ్, వెళ్ళి కాఫీ తాగేసి అట్టా బాల్కనీ నుండి చూసేటప్పుడు అన్ని పక్కన ఈ డ్యాన్స్ జరుగుతూ ఉంది ఒక్కొక్క ఫ్లాట్లో. ఓకే. అది అట్టా ఎక్స్ప్లెయిన్ చేసింది మా ఊర్లో వచ్చి, ఇది చాలా ఇది గ్రాండ్గా ఇది చేస్తారు అది ఇది అని చెప్పి ఇది చెప్పినే ఉండేటప్పుడు నేను పూర్ణిమ చెప్పుకుండేటప్పుడు అట్టా ఆలోచించాను. నేను ఇంత దూరం లైఫ్లో బాగా వచ్చేసాను, ఉమ్, ఇప్పుడు మనకు మదర్ ఫాదర్ ఎవరు లేదు. ఉమ్, ఈ టైం అప్పుడు మన కొంచెం నాళ్ళు మన రూట్ చేంజ్ అయినాలు ఇంత వచ్చింది యూస్ లేకుండా పోతుంది. సో పెద్దవాళ్ళు ఉంటే ఏం చెప్తారు, కాలు కట్టని చెప్తారు కదా, కానీ ఒక పెళ్లి చేసి పెట్టేస్తే కరెక్ట్ ఉంటాను. ఇప్పుడు మనకు చెప్పేదానికి కూడా ఎవరు లేదు. సో మనమే ఇన్నాళ్ళు చేసి మనమే మనకి ఇదినాలు లాక్ చేసుకోవాలంట అని చెప్పి ఆ ఫీల్ వచ్చింది. లేకుంటే మన లైఫ్ ఏంటంటే సినిమాలో మంచి పొజిషన్లో ఉండేటప్పుడు ఎట్టగాల్సినది చెడిపోయే ఛాన్స్ ఉన్నది అవును కదా. అవును అవును. అదే ఓ మ్యారేజ్ అయిపోతానికి మనకి బైండింగ్ ఉంటుంది కదా. ఉమ్, అప్పుడు ఆ థాట్ వచ్చింది, ఈవిడ ఏదో ఫెస్టివల్ గురించి అది రెసిపీకి ఉండేటప్పుడు ఎందుకు ఏమన్నా అడిగి చూడకూడదు ఉమ్. అని చెప్పి ఆ థాట్ వచ్చింది. మీరే అడిగేశారు ఉమ్. పెళ్లి చేసుకుందామని? ఆ, ఓకే. ఏం చెప్పారు మేడం? అప్పుడే అడగలే, ఆ, సినిమాలో ఐ లవ్ యూస్ అప్పుడే ఈసీ నాకు నచ్చింది అది ఇది అని చెప్పి. రియల్ లైఫ్ వచ్చాగానే నోరు రాదు కరెక్ట్గా. ఓకే. ప్యారిస్ వెళ్తావా అవును సరే అక్కడ వెళ్ళి ఫోన్ చేయటని చెప్పేసా. ఆ. ఆవిడకి అర్థం కావట్లేదు, ఎందుకు ప్యారిస్ నుంచి ఫోన్ చేయమని చెప్తున్నాడు ఇతను అని చెప్పి. ఓకే. ఆయనకి మళ్ళీ ఫోన్ చేస్తే షూటింగ్ అన్ని బాగా జరుగుతుంది ఫోన్ చేసా ఓకే మళ్ళీ మాట్లాడతాను అన్నట్టు. ఉమ్, ఇంతే, వేరే నాకు నోరు రాలే. ఆ, అంటే నేను పెళ్లి చేసుకోవచ్చు అంటే నాకు ఫీలింగ్ అట్లా అని చెప్పేదానికి నాకు రాలే. ఓకే. ఆయనకి ఆవిడ కొంచెం అర్థమయ్యింది. ఏదో 2 ఫోన్ చేసి ఇది చేయను కొంచెం మైండ్ ఏదో ఇతనికి ఉన్నది అంటే. ఉమ్, అప్పుడు అది ప్యారిస్లో ఒక పెద్ద ఫేమస్ అయిన ఒక ఇది ఉన్నాయి చర్చ్. ఉమ్, అందరు అక్కడ ఉన్నారు. వెళ్ళినప్పుడు వచ్చి ఇక్కడ క్యాండిల్ ఏదైనా యూజ్ చేస్తే ఏదైనా అనుకుని మన ఫీలింగ్ ఏదైనా పెట్టి ఇది జరగాలి అంటే అమ్మారు ఏదైనా ఉంటే ఆ క్యాండిల్ లైక్ చేస్తే ఇది అవుతుంది అటంటే ఎవరో చెప్పారు. ఉమ్, ఇప్పుడు ఎందుకు ఇతను ఫోన్ చేశాడు, ఉమ్, ఒకవేళ ఆమార మ్యారేజ్ చేసుకోవచ్చు అంటే ఐడియాలు ఉన్నాడా, ఉమ్, ఆమారు ఉంటే అది జరగని అంటే నాకు అతను పిక్చర్లో యాక్ట్ చేసిందని తెలుసు కదా, ఉమ్, నా పిక్చర్ పూరా యాక్ట్ చేసింది కదా డార్లింగ్. ఉమ్, సో నా క్యారెక్టర్ గురించి తెలుసు, దాని నుంచి ఆమారు ఉంటే అది జరగని అని చెప్పి అది ఇది చేసింది క్యాండిల్. ఓకే. ఆయనకి ఇక్కడ వచ్చిన తర్వాత అప్పుడు దానే చెప్పా, మీ మరి మ్యారేజ్ చేసుకోవచ్చా నీకు ఇష్టమా అట అని చెప్పి అడిగా. ఉమ్, అప్పుడు మా మదర్తో మాట్లాడండి అని చెప్పి, అప్పుడు ఫాదర్తో మాట్లాడని చెప్పి, ఫాదర్ గ్రాండ్ ఫాదర్తో మాట్లాడని చెప్పి, ఇందరి దగ్గర చెప్పి నాకు మాట్లాడేదానికి ఎవరు లేదు మా ఇంట్లో. అమ్మ నాన్న లేరు. లేదు కదా, అందుకే నేను తొందరగా మ్యారేజ్ చేసుకోవచ్చు ప్రవీణ అయింది వెంటనే ఉమ్, ఇమ్మీడియట్గా మ్యారేజ్ చేస్తే నా లైఫ్ కొంచెం కరెక్ట్ రూట్లో ఉంటుంది. లేకుంటే సినిమాలో ఎట్టగలసాలు ఛాన్స్ చెడిపోయేదని నిండా ఛాన్స్ ఉన్నది అని చెప్పి దానికి తొందరగా మ్యారేజ్ చేసుకోవాలంటే నేను ఫీల్ అయ్యాను. అది నాకు మ్యారేజ్ చేసుకోవాలని చెప్పి ఓ రోజు ఎన్టీఆర్ ఇటువైపు కూర్చున్నారు, ఆయన సీఎం ఎన్టీఆర్ గారు ఇటువైపు కూర్చుంటున్నారు, ఇటువైపు ఎంజీఆర్ కూర్చుంటున్నారు, ఆయన సీఎం తమిళనాడు సీఎం.
అటువైపు హెక్టే కూర్చుంటున్నాడు. అతను కర్ణాటక సీఎం. ఈ ముగ్గురితో నేను ఫంక్షన్లో సేలం ఓ ఫంక్షన్లో నేను అటెండ్ చేశాను. అప్పుడు మాట్లాడుకునేటప్పుడు ఎన్టీఆర్ గారితో ఫస్ట్ స్టార్ట్ చేసింది, నేను చెప్తానని చెప్పి ఏం తప్పు అనుకోండి అని. అప్పుడు ప్రవీణ్ అయితే అయింది తెలుసు ఆయనకు. వెంటనే ఓ మ్యారేజ్ చేసుకోకూడదు, మైండ్ కష్టంగా ఉండు అదన్నీ తెలుసు, బట్ ఇమీడియట్గా ఓ మ్యారేజ్ చేసుకో, నేను మంచిదాని కోసం చెప్తున్నాను అని చెప్పి స్టార్ట్. దాంట్లో ఎన్టీఆర్ పక్కన ఉన్నారు, ఏంటి ఏంటి అని చెప్పి అడిగారు. అప్పుడు ఎన్టీఆర్ చెప్పారు, లేదు బ్రదర్ సంగతి తెలుసు కదా అని, మైండ్లో అదే పెట్టుకుంటున్నాడు, వెంటనే ఓ మ్యారేజ్ చేస్తే లైఫ్ కరెక్ట్ ఉండు, లేకుంటే ఏది అసలు జరిగే ఛాన్స్ ఉంది, అది మ్యారేజ్ చేసి నేను చెప్పొచ్చుని అనుకున్నా, మీరు కరెక్ట్గా చెప్పేశారు. ఇద్దరు సీఎం సరి లేదు, తొందరగా నువ్వు మ్యారేజ్ చేసుకోవాలి, లేకుంటే లైఫ్ ఇది అవుతుంది అంటే, నువ్వు ఇంత పైకి వచ్చిన తర్వాత ఈ మరో డిస్టర్బ్ అయింది, దాని నుంచి అన్ని నేను డిస్టర్బ్ అవ్వకూడదు, సో వెంటనే ఓ మ్యారేజ్ చేసుకోవాలి. సరేలే అని చెప్పి నువ్వు ఇద్దరు చెప్పేటప్పుడు సరి అనుకున్నా. అప్పుడుదా బాంబే వెళ్ళినప్పుడు కొంచెం మైండ్ డిస్టర్బ్ ఉన్నది, బాంబే వెళ్ళినప్పుడు పూర్ణిమ అక్కడ వచ్చింది, ఎక్కడ ప్యారిస్ వెళ్ళేదాని కోసం. సో మంచి మీకైతే లైఫ్ లో ది బెస్ట్ పార్ట్నర్ అంతే కదా, మిమ్మల్ని అర్థం చేసుకునే ఒక వైఫ్ దొరికారు. నేను విన్నా నా గురించి చాలా 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 మంచి పర్సన్ అని, అందరికి హెల్పింగ్ నేచర్ చేయటం కానీ, రెస్పెక్ట్ ఇవ్వటం కానీ చాలా గ్రేట్ అని విన్నా. వచ్చి అడిగారు కదా, ఇదన్నీ ఎవరి టేస్ట్ ఉంటా, ఇంట్లో మొత్తం టేస్ట్ ఆన్లే. ఇప్పుడు చైల్డ్ కూడా డైరెక్టర్గా రైటర్గా సినిమాలని అంత కాన్సన్ట్రేషన్ ఉన్నది కాబట్టి ఉండింది, బట్ యాజ్ అ ఫాదర్గా వచ్చి నేను కరెక్ట్గా చైల్డ్ దగ్గర అంత బిజీగా ఉండేటప్పుడు, అప్పుడు పూర్ణిమ అదా సైకాలజీలో చిన్న మ్యాటర్ అంటే, నేను అక్కడి నుంచి గోపిశెట్టిపాలెంలో 20 days 25 days షూటింగ్ జరుగుతూ ఉంది. అక్కడి నుంచి వెంటనే గోపి నుంచి ఈ రోడ్డుకి వచ్చి ట్రైన్ పెట్టుకుని వెంటనే వస్తాను. వస్తే మార్నింగ్ వీళ్ళని పిల్లలు తీసుకుందా స్టేషన్ గట్ట అని చెప్తాను. అప్పుడు పూర్ణిమ పిల్లల్ని తీసుకుని స్టేషన్కి వస్తుంది. వచ్చి కార్లు కలిపి వచ్చేటప్పుడు టక్కున పూర్ణిమ చెప్తుంది ఏంటంటే, నేను హడావిడికి షూటింగ్ అయిన తర్వాత 10 గంటలకి వచ్చి ట్రైన్ పెట్టి వచ్చేసా. సో పిల్లల్ని చూడాలని చెప్పి నాకు ఉన్నది కాబట్టి వేరే ఏది మైండ్ లేదు. పూర్ణిమ టక్కున వెంటనే డాడీ మీకు ఏం తీసి వచ్చింది చూడు అట అని చెప్పి ఏదో బొమ్మ తీసి ఇస్తుంది, ఇద్దరికి తలా ఓ బొమ్మ. నాకు ఒకే షాక్ ఉండు. అట పూర్ణిమని చూస్తే లేదు ఇన్ని రోజుల తర్వాత మీరు వచ్చేది షూటింగ్ నుంచి డైరెక్ట్ వచ్చి ఉంటారు, సో మీకు మైండ్కి లేదని వచ్చేదని ఇన్ని ఛాన్స్ ఉండదు, దాని నుంచి డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పి, ఓ డాడీ మన కోసం తీసుకొచ్చింది మన హ్యాపీ ఫీల్ అవుతారండి. సో అప్పుడు మనకి ఆవిడ ఎంత దూరం థింక్ చేస్తుంది మన గురించి. అలా ఉన్నారు కాబట్టి మీరు ఇంత సక్సెస్ అయ్యారు. సూపర్ గ్రేట్, హ్యాట్సప్ పూర్ణిమ గారు. ఆమె పెద్ద గొప్ప నటి, మంచి హీరోయిన్, స్టార్డమ్ చూసిన ఒక హీరోయిన్, కానీ భర్త గురించి పిల్లల గురించి ఆలోచించే విధానం గ్రేట్ సార్, గ్రేట్. సో రాగానే నేను అందుకనే ఫస్ట్ అమ్మని పిలవండి ఎలా ఉన్నారో పలకరించాలన్నాను నేను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.